రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత 2.0 లోడింగ్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన సిఎస్కే మ్యాచ్ లో రిషబ్ పంత్ 2.0 లోడెడ్ గా మారిపోయాడు. తన వింటేజ్ బ్యాటింగ్ స్టైల్ ను గుర్తుకు తెచ్చాడు. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన సిఎస్కే మ్యాచ్ లో గురువు పైననే విజయం సాధించి ఈ సంవత్సరం ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో ఖాతా తెరిచాడు. ఇక తన కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే అద్భుతం. 32 బాళ్లకు 51 రన్స్ చేశాడు. 4 ఫోర్లు 3 సిక్స్లతో 159.30 స్ట్రైక్ రేట్ తో ఐపీఎల్లోనే 16th హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చిన నీ ఇన్స్పిరేషన్ స్టోరీ కొన్ని కోట్ల మందికి ఆదర్శనంగా నిలిచింది. అసలు రిషబ్ పంత్ ఇప్పట్లో క్రికెట్ లోకి అడుగు పెట్టడం కష్టమే అన్నారు. రిషబ్ పంత్ ఫినిష్ అన్నారు. కానీ నా ఫైటింగ్ ఇంకా బతికే ఉందని, ఐ విల్ కమ్ బ్యాక్ సూన్ అని రిషబ్ పంత్ 2024 లోకి ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు. ఈవెన్ చాలా మందికి డౌట్, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా లేదా, వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా, కెప్టెన్ అవుతాడా లేదా అని ఎన్నో క్వశ్చన్ మార్క్స్. ఈవెన్ ఢిల్లీ కోచ్ అయిన రికీ పాంటింగ్ కూడా రిషబ్ పంత్ ఇంకొంతకాలం రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఒపీనియన్ ఇచ్చాడు. ఫైటర్ కెన్ ఆల్సో ఫైట్ లేటర్ అన్నారు. కానీ రిషబ్ పంత్ ఏ మాత్రం వినకుండా పట్టు పట్టిందేలా మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి 15 నెలల్లో మళ్ళీ తిరిగి బ్యాట్ పట్టి అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా సిఎస్కేతో ఆడిన మ్యాచ్ లో తన వింటేజ్ అయిన సింగిల్ హ్యాండ్ తో కొట్టిన షాట్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. వాట్ ఏ బ్యాటింగ్ ఫ్రమ్ రిషబ్ పంత్. ఫస్ట్ మ్యాచ్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 18 రన్స్ కొట్టగా, సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో 28 పరుగులు చేయగా, థర్డ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. అండ్ ఇలానే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం రిషబ్ పంత్ కనుక కంటిన్యూ చేస్తే T20 వరల్డ్ కప్ జట్టులో ఒక ప్లేస్ ఖచ్చితంగా రిషబ్ పంత్ కి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. నిజంగా రిషబ్ పంత్ ఎంతో మందినో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా మాజీలైన యువరాజ్ సింగ్, సురేష్ రైనా మరెందరో మాజీలు రిషబ్ పంత్ ని పొగడ్తల్లో ముంచెత్తేశారు. ఇక రిషబ్ పంత్ ఫ్యాన్స్ అయితే రిషబ్ పంత్ కంబ్యాక్ ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.